అరే చిన్నదా చేయడు రా మా ఫోన్ తీసుకెళ్ళి తోసేస్తారా ఏ బుడాయ్ చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రపంచంలో తెలుగు వారందరూ జరుపుకుంటా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే పేదవాళ్లకు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలాగే రక్తదానం చేయమని వారు పుట్టినరోజు సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వేడుకలను ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, వారు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఈ తెలుగు రాష్ట్రాలకి, ఉమ్మడి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. విజన్ 2020 పెట్టినప్పుడు అందరూ కూడా ఏంటి 2020 అంటున్నారు. కానీ ఇవాళ ఆ ఫలాలను పుష్కలంగా అందుకుంటున్నాయి ఉభయ రాష్ట్రాలు. అట్లాగే ఈ రోజున 2047 పెట్టారు. అంటే 47 కల్లా ఈ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనేది, అమరావతి అనేది మరో హైదరాబాద్ లాంటి, సికింద్రాబాద్ లాంటి ఒక మహానగరాలను గుంటూరు, విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయాలని, నిర్మించాలని ఆయన పెట్టినటువంటి సంకల్పం అద్భుతమైన రీతిలో కేంద్రం కూడా సహాయం చేసింది. ఇవాళ అమరావతి రావటం వల్ల ఎంతో మంది పేదలకి మరి ఉపాధి కలుగుతుంది, చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాళ్ళ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అనేక పరిశ్రమలను కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఫలాలను ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. వారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, స్థానిక 46వ డివిజన్లో మరి కొండ కానీ, లోకేష్ కానీ, కాజా కానీ, ప్రభు కానీ, దాస్ కానీ, నరేష్ కానీ, అనేక మంది, గుడ్డి కానీ, ఈరోజు ఈ డివిజన్ అంటే, ఈ 2 డివిజన్లు అంటే నాకు చాలా, అన్ని డివిజన్లు ఇష్టమే, ప్రత్యేకమైన ఇష్టం ఈ 2 డివిజన్లు. నా రాజకీయ జీవితం ప్రారంభించిన డివిజన్లు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు 20-25 ఏళ్ళుగా నాతో ఉన్నటువంటి వాళ్ళే. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పట్ల వాళ్ళకు కూడా సముచితమైన స్థానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ప్రత్యేక ఆంధ్రాకి, విడిపడిపోయిన ఆంధ్రాకి రెండవసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరంలో అన్ని డివిజన్లో ఆయన జన్మదిన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా స్థానిక 46వ డివిజన్ లో కూడా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, సీనియర్ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఆయన 75వ వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు మజ్జిగ పంపిణీ, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు తగు విధంగా సాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.